సాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. నా పేరు మేఘనా పోతుకూచి. నేను అట్లాంటాలో ఉంటాను. మా అమ్మ పేరు ఉమా పోతుకూచి, మా నాన్నగారు పేరు హరి పోతుకూచి. నేను టేలర్ రోడ్ మిడిల్ స్కూల్లో 6వ తరగతిలో చదువుకుంటున్నాను. నేను శ్రీమతి రాజరాజేశ్వరి భట్ గారితో సంగీతం నేర్చుకుంటున్నాను. అండ్ నేను శ్రీమతి మణిశాస్త్రి గారితో లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. నేను పియానో మిస్సెస్ ఏనా రజనిక్ గారితో నేర్చుకుంటున్నాను. అండ్ నేను బాలీవుడ్ డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నాను. మా గురుగారు పేరు ఉమా మురళీధర్. ఇండియాలో మా ఊరు విజయవాడ. తో అన్న ఒక చిన్న అక్షరం వల్ల అర్థం ఎంత మారిపోతుందంటే, వాట్ యూ సెడ్ ఈస్ యువర్ సపోజ్ ఐఎమ్ లెర్నింగ్ లైట్ మ్యూజిక్ మణిశాస్త్రి గారితో అన్నావు కదా, అంటే యూ అండ్ మణిశాస్త్రి ఆర్ లెర్నింగ్ మ్యూజిక్ టుగెదర్ ఫ్రమ్ సంబడి. మణిశాస్త్రి గారి దగ్గర వారి దగ్గర నేర్చుకుంటున్నాను, వారి వల్ల నేను పొందుతున్నాను. సో తో అన్న మాట కరెక్ట్ కాదు. సో మణిశాస్త్రి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. మీ ప్రిన్సిపల్ విలియమ్స్ గారు కూడా నీకు ఆల్ ది బెస్ట్ చెప్పమని చెప్పారమ్మా. హీ హెస్ సెంట్ అ స్పెషల్ విషెస్ టు యూ అండ్ యువర్ సైన్స్ టీచర్ హూమ్ యూ లైక్ సో మచ్, మిస్ కోల్మెన్, ఆవిడ కూడా విషెస్ పంపించారు. ఎలాగని అడక్కు, పంపించారంతే. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నీ క్లోజ్ ఫ్రెండ్స్ సింధు, జిలియన్ అండ్ నికోల్, వాళ్ళందరూ కూడా నువ్వు చాలా బాగా పాడాలని విషెస్ పంపించారు. ఓకే, ఇంకేముంది పాడటమే. ఓకే, మేఘన ఎంపిక చేసుకున్న పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఈ పాట నేను కూడా పాడాను, కానీ ఆవిడ ఎంపిక చేసుకున్న పాట సుశీల్ గారు పాడింది. కళ్యాణి సినిమా నుంచి రమేష్ నాయుడు గారి సంగీతం, నారాయణ రెడ్డి గారి సాహిత్యం, చాలా అద్భుతమైనటువంటి పాట. మేఘన, డూ యూ నో ఎనీబడి, యువర్ సర్నేమ్ ఇస్ పోతుకూచి. డిడ్ యూ ఎవర్ హియర్ అబౌట్ ఏ పర్సన్ కాల్డ్ పోతుకూచి సాంబశివరావు? ఈజ్ వన్ ఆఫ్ ఏ వెరీ పాపులర్ రైటర్. చాలా కథలు రాశారు, నవలలు రాశారు ఆయన. మీ అమ్మా నాన్న వచ్చారు ఎక్కడికి? బంగారు లేడీ చూపించినట్టు చూపించింది సీత. ఆల్ ద బెస్ట్ మేఘనా. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. మధుర భారతి పాద సన్నిధిలో, మధుర భారతి పాద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను.
కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మధుర భారతి పాద సన్నిధిలో మధుర భారతి పాద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను ఒదిగే తొలి పువ్వును నేను లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. చాలా బెరుకు లేకుండా భయం లేకుండా చక్కగా అలా ఫ్లో అయిపోయింది నీ సాంగ్ అంతా కూడాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంతకీ నాటరాగం అంటే ఏంటి? Long time ago with my previous Sangeetam teacher, I think she's here, Srimati Padma Rajaram Garu, she's over there. She was teaching me a song in Nataragam, and I thought she said not a ragam. So when I went home to practice, my mom asked me, "What's the ragam?" I said, "Oh, there's no ragam. It's not a ragam." నాటరాగం అంటే నాట రాగం అనుకుందంట అమ్మాయి. మొత్తానికి వాళ్ళకి నాటరాగం ఏంటో తెలిపోయింది అనమాట. వాళ్ళ టీచర్ మీకు బాగా ఫ్రెండ్ కదమ్మా? అవునండి. లేకపోతే ఇది ఎలా తెలిసింది మీకు? నాకు అప్పుడు 6 ఏళ్ల వయసు అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు. ఆవిడ దగ్గర నేను వెళ్ళాను సంగీతం నేర్చుకోవడానికి. జస్ట్ త్రుటిలో ఆవిడకి వయసు ఎంత ఉంటుందండి? ఆవిడకి బహుశా 16 17 అప్పుడు అంతే. అది సో దాన్ని బట్టి మీరు ఆడవాళ్ళ వయసు అడగకూడదు అసలు. దాన్ని బట్టి అడగకూడదు ఏంటండి? దేన్ని బట్టి అయినా అడగకూడదు. సో ఆ టైంలో ప్రాబ్లీ ఈ డిస్కషన్స్ వచ్చాయి. త్రుటిలో ఆవిడకి ప్రమాదం తప్పింది. అందుకని తప్పింది. ఇప్పుడు ఆనందంగా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ హ్యాపీగా. ఆ తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇలా మేఘన పార్టిసిపేట్ చేస్తున్నారు, మీరు అట్లాంటాకి వస్తున్నారు కదా, అమ్మాయి ఇలా నాటరాగం గురించి అడిగినప్పుడు ఇలా చెప్పింది అని. ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి నాకు ఇప్పుడు సడన్గా వెరీ నైస్. బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఇంతకు నాటరాగం ఎలా ఉంటుందో చెప్పగలవా? సరి గమ పని చెప్పాను నేను. I told you. సాని పమగమరి సా రే సా. మంచి కీర్తన చెప్పింది ఏముందో. మహాగణపతి. That's what you were remembering. That's what I said. That's what she thought too. She stood up. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. Order. Zabardast. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.